లేకపోతే మార్గదర్శుల ఎంపిక స్వచ్ఛందమే, ఎవరిని బలవంతం చేయదు సీఎం. వీళ్ళ ఎంపికలో వ్యతిరేకత రాకూడదు. 2029 నాటికి P4 లక్ష్యం సాకారం. ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శం. అవనగడ్డ పారిశుద్ధ్య కార్మికురాలు స్ఫూర్తి. ఆర్థిక అసమానతలు మరింత తగ్గాలి, ఇవి పెరగడం సమాజానికి మంచిది కాదు. ప్రజల ఆస్తిగా జీరో పావర్టీ మిషన్ అమలు. నేను 250 కుటుంబాలను దత్తత తీసుకున్న ప్రజాప్రతినిధులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకీ అవన్నీ టీచర్లని వాళ్ళందరినీ డబ్బులు కట్టించుకోమని చెప్పేసి వాళ్ళందరినీ మార్గదర్శులుగా పెట్టమని అన్నారా లేదా? ఇంతకీ అసలు పేదరికాన్ని నిర్మూలించేటటువంటి లక్ష్యం ఎవరికి ఉండాలా? ప్రభుత్వానికి ఉండాలా లేకపోతే జనానికి ఉండాలా? వాడు పన్నే కడతాడు, ప్రతి ఒక్కడు పన్ను కట్టకుండా ఏం చేయడు కదా. పెద్దానికి పన్ను కట్టించుకుంటాం కదా. వాళ్ళు ఇంకా వాళ్ళని పిండుదాం, మేము మాత్రం ఏం చెయ్యం. అదేమంటే నేను సొంతగా 250 మందిని దత్తత తీసుకుంటాను. ఏం చేస్తారు మీరు P4తో? వాళ్ళందరికీ రోజు అయ్యే ఖర్చులన్నీ పెట్టుకుంటారా? టిఫిన్లు, భోజనాలు ఇవన్నీ? లేకపోతే వాళ్ళ చేత వ్యాపారాలు చేస్తారు. వ్యాపారాలు చేపిస్తేటట్టయితే కనుక ప్రభుత్వమే లోన్స్ ఇప్పించచ్చు కదా. ఎందుకు ఈ ఇష్యూ అంటే 1500 రూపాయల ఇష్యూ చర్చ పక్కకి వెళ్ళిపోవాలి. ప్రతి మహిళకి 1500 రూపాయలు చెప్పునని చెప్పారు. అది కూడా పేద మహిళలను కూడా అనలేదు, ప్రతి మహిళకి అన్నారు. మరి ఎందుకు ఇవ్వట్లేదు అని అడగకుండా P4 అంటూ చర్చ పక్కకి తీసుకెళ్ళడం. ఈ నీచ పత్రికలు అవే రాస్తాయి తప్పించి అసలు చర్చ మాత్రం తీసుకురావు. 50 ఏళ్ళకి పెన్షను 1500 రూపాయలు ప్రతి ఇంటికి, 100 రోజుల్లోపు మా మేనిఫెస్టో అమలు చేస్తాం. ఇయే కదా చెప్పింది. ఏం జరిగింది? జరగని వాటిని జరిగినట్టు, జరిగిన వాటిని జరగనట్టు భ్రమలు కల్పించేందుకోసం జర్నలిజాన్ని అడ్డకోలుగా మార్చేస్తున్నటువంటి దాని సాక్షిగా ఎప్పుడు ఏది మాట్లాడాలో అది మాట్లాడి పొలిటికల్ డైవర్షన్ చేస్తుంటే ఆ ట్రాప్లోకి జనాల్ని లాగే నీచ జర్నలిజమే ప్రస్తుతం సాగుతోంది. ఇకపోతే ఇకపై